హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. 2 నోటిఫికేషన్స్ కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. సో నిన్న నుంచి బయాలజీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈవినింగ్ 8 PM అదేవిధంగా మధ్యాహ్నం 2 PM పాలిటీ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమాటి అని సెర్చ్ చేయండి. నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నా క్లాసెస్ కూడా ఉంటాయి. సో వాటిపైన క్లిక్ చేస్తే కోడ్ అడుగుతుంది. SIT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసి ఒక 15 minutes కనుక మీరు క్లాసెస్ విన్నట్లయితే డైలీ మీరు వీరికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మీరు పొందుతుంటారు. సో ఇంకా దీనిలో మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ తెలంగాణ టాపిక్స్ పైన న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. తెలంగాణ ఎకానమీ కావచ్చు, పాలసీస్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో మనకు దీనిలో ఫ్రీగా మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంటారు. సో ఈ మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఫ్రీగా స్కాలర్షిప్ అవార్డ్స్ కింద 3 months నుంచి 6 months వరకు స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు కంప్లీట్ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని అటెంప్ట్ చేయండి. లింక్స్ అని కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్ PDF అయితే అందించడం జరుగుతుంది. మన యాప్లో ఇదైతే అందుబాటులోకి రావడం జరిగింది. చాలామంది అయితే అడుగుతున్నారు. సో లాస్ట్ 2 monthsకి సంబంధించినటువంటి PDF ఇప్పుడైతే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన యాప్ను SI ట్యూటోరియల్స్ అనేటువంటి యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో మీకు జనవరి ఫిబ్రవరికి ఒక PDF, అదేవిధంగా మార్చ్ ఏప్రిల్కి సంబంధించి ఒక PDF అయితే ఉంది. పర్ మంత్ 20 rupees చొప్పున మీరు చెల్లించి PDF అయితే పర్చేజ్ చేయవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వాటితో పాటుగా SI కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు, JLM సంబంధించినటువంటి కోర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి రాబోతుంది. టెట్కి సంబంధించినటువంటి 15 మోడల్ పేపర్స్ కూడా దానిలో అందుబాటులో ఉంటాయి. సో ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని పర్చేస్ చేయండి. వాటికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్, ఫ్రీ PDF కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 దరఖాస్తులు 1,05,000 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మనకు 1,05,000 అయితే చేరింది. సో ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు అయితే స్టార్ట్ చేశారు. సో ఈ నెల ఆఖరు వరకు అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ 1కి వచ్చినటువంటి మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,05,740. అయితే కొత్తగా OTR నమోదు చేసుకున్న వారి సంఖ్య వచ్చేసి 1,08,423. OTRలో మార్పులు చేసుకున్న వారి సంఖ్య వచ్చేసి 2,28,088 మంది అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ మనకు తెలంగాణలో మరొక 2 కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో TSSPDCL నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మనం రీసెంట్గా TSSPDCL నుంచి 1200+ వేకెన్సీస్ తోటి 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు మనకు పేపర్ ప్రకటన కూడా జారీ చేశారు. సో దానిలో భాగంగా మనకు మొదటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 2 నోటిఫికేషన్లు ఒకటి వచ్చేసి సబ్ ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా JLM సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది మనకు నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చాలామంది ఈ JLM సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అయితే చూద్దాం. సో JLMకి సంబంధించినటువంటి పూర్తి కోర్సు కూడా వితిన్ 1 or 2 hours మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు దానిలో ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితే JLMకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా మీరు పర్చేస్ చేయండి. సో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో మొదట ఇక్కడ JLM నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ JLMకి సంబంధించినటువంటి ఇది JLMకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ నెల 19 నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ 8th వరకు అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. సో మొత్తం మనకు 1000 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పే స్కేల్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 24,000 నుంచి స్టార్ట్ అవుతుంది పే స్కేల్ అనేటువంటిది. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ మనం ప్రీవియస్లో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు లాస్ట్ నోటిఫికేషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం ఇది కూడా అదే విధంగా ఉంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ ఏజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో మీరు 10th పాటుగా ITI అనేటువంటిది ఇక్కడ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. లేదంటే వైర్మెన్ చేసినటువంటి అభ్యర్థుల ఎలక్ట్రికల్ ఆర్ వైర్మెన్ ట్రేడ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 35 years అనేది ఏజ్ అయితే ఇవ్వడం
చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో దీనికైతే అప్లై చేసుకోండి. దాంతోపాటుగా కొన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంకా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేయండి. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ పెట్టండి, చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో TSPSC పరిధిలో ఉండేటువంటి ఆ డిస్కంలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీళ్ళు మాత్రమే మనకు లోకల్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకు టోటల్గా రిటర్న్ టెస్ట్ అనేది 80 marks ఉంటుంది, 20 marks అనేటువంటిది సో అది వెయిటేజ్ ఉంటుంది ఎవరైతే కాంట్రాక్ట్ దానిలో వర్క్ చేసినటువంటి వాళ్ళకి. ఇక్కడ మీరు చూడవచ్చు. సో టోటల్గా 100 marks ఉంటుంది, 80 marks అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 20 marks అనేది దీనిలో పనిచేసేటువంటి ఆర్టిజన్స్ ఉంటారు కదా వాళ్ళకు 20 marks వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కూడా దీనిలో ఇచ్చారు, ఏ టాపిక్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ అదేవిధంగా బ్రేకప్ వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ దీనికి సంబంధించిన వేకెన్సీస్ కూడా చూడవచ్చు. సో ఏ వేకెన్సీస్ దీనిలో దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్గా 95% కింద ఎన్ని ఉన్నాయి, 5% కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. ఇది మనకు సిలబస్ 80 marks రిటర్న్ టెస్ట్ సంబంధించిన సిలబస్. సో దీనిలో వాళ్ళ ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి 65 marks ఉంటుంది, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 marks ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి కోర్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోగలరు. నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 3వ నోటిఫికేషన్. సో సబ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మొత్తం దీనిలో 201 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 18 to 44 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 15th నుంచి మనకు నెక్స్ట్ మంత్ 5th వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే మస్ట్ హ్యావ్ ఏ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇవి కనుక మీకుంటే మీరు వీటికి అప్లై చేసుకోండి. 18 to 45 years అనేటువంటి ఏజ్ ఉండాలి. సో ఇక్కడ 200 rupees అనేది అప్లికేషన్ ఫీజు, అక్కడ JLM కూడా అంతే ఉంది, దీనికి కూడా 200 rupees అయితే ఉంది. సో అదర్ ఓసీ వాళ్ళకైతే ఇంకొక 120 rupees అనేది ఎక్స్ట్రాగా అయితే చెల్లించవలసి అయితే ఉంటుంది. మీరు పూర్తి వివరాలకి PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పోలీస్ ఉద్యోగార్థుల అలర్ట్ అనే టైటిల్ తోటి ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఆగస్టు 7న SI రాత పరీక్ష, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష, పోలీస్ నియామక బోర్డు వెల్లడి అని చెప్పేసి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నిన్న కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే చూసాం. ఈరోజు ఆంధ్రప్రభలో పోలీస్ నియామక బోర్డు వెల్లడించినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ అప్రమత్తమయ్యేటువంటి విషయాన్ని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదటగా నిర్వహించేటువంటి ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు మాసంలో నిర్వహిస్తామని చెప్పేసి తెలిపారు. ఆగస్టు 7వ తేదీన SI ఉద్యోగార్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పోలీసు, అగ్నిమాపక, జైలు శాఖ, అదేవిధంగా ఎక్సైజ్, రోడ్డు రవాణా శాఖల్లో కలిపి మొత్తం మనకు 17,000కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 29 దీనికి దరఖాస్తులకు సంబంధించినటువంటి గడువు కూడా ముగుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టులో మనకి వీటికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి TSPSCకి సంబంధించిన అప్డేట్స్ ఇంతకుముందు మనం చూసాం. ఈ 2 నోటిఫికేషన్ సంబంధించిన PDFs కింద ఇస్తాను, ఒకసారి మీరు వాటిని చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షమే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు చారిత్రాత్మకం, బీసీ సంక్షేమ సంఘ జాతీయ నేత కృష్ణయ్య ప్రశంస అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో ఒకేసారి 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం చారిత్రాత్మక ఘట్టమని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. సో ఈ నేపథ్యంలో మనకు పోలీసు కానిస్టేబుల్ కావచ్చు, యూనిఫామ్ ఉద్యోగాలకు గరిష్ట వయ పరిమితి 3 years అయితే పెంచి సో నిరుద్యోగుల హృదయాల్లో సీఎం కేసీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పేసి ప్రశంసించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా సో ఇంకొక 2 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనము పలు న్యూస్ పేపర్లో కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు మరొక 2 ఏళ్ల వయో పరిమితి పెంచాలి అని చెప్పేసి సో ప్రభుత్వాన్ని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసిందే, ఎందుకంటే ఇంకొక 1 weekలో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ UPSC నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో June 2 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. UPSC వెబ్సైట్లో పూర్తి PDF అందుబాటులో ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి కూడా 37 వేకెన్సీస్ తోటి టీచింగ్ స్టాఫ్కి సంబంధించి మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులో బోధించడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. May 28 లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికి సంబంధించిన వివరాలు చూడండి. అదేవిధంగా కొచ్చి షిప్ యార్డ్ నుంచి కూడా సీనియర్ షిప్ డ్రాఫ్ట్ మెన్ కావచ్చు, వెల్డర్ కమ్ ఫిట్టర్, ITI ట్రేడ్కి సంబంధించినటువంటి 260 ఉద్యోగాలతో మరొక
మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. ఈ సంబంధిత వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. మీకు వాటి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అవుట్ సోర్సింగ్ వెయిటేజ్ ఎట్లా అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆఫీసర్లకు చిక్కులు తెచ్చినటువంటి సర్కార్ ప్రకటన, గందరగోళంలో వైద్య శాఖ, సుమారు 3,000 మంది ఎంప్లాయీస్ వర్కింగ్, పైరవీలు జరిగేటువంటి ఛాన్స్, కాంట్రాక్టుల గుప్పెట్లో ఉద్యోగులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో త్వరలో రెగ్యులర్ విధానంలో మనకు వైద్య శాఖలో దాదాపుగా మనకు 10,000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో వారికి వెయిటేజ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఆఫీసర్లకు చిక్కులు తెచ్చింది. అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు, రికార్డులు కావచ్చు, ఇతర స్పష్టమైనటువంటి హిస్టరీలో అధికారికంగా ఎంట్రీ ఉండదు. సో దీంతో వెయిటేజ్ మార్కులు ఇచ్చేటువంటి సమయంలో కొంత ఆందోళన నెలకొల్పే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ప్రకటిస్తుందో అనేది చూడాలి. సో వీళ్ళకు వెయిటేజ్ అయితే ఇవ్వబోతున్నట్టు మనం రీసెంట్గా అయితే ప్రకటన కూడా చూసాం. సో ఈరోజు మనకు ఈనాడు ప్రతిభలో సో ఆంగ్లో సిక్కు యుద్ధాలకు సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా డిగ్రీలో కొత్తగా టెక్స్టైల్ కోర్స్ అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో నిర్వహణలో అదే దారిలో మరికొన్ని అని చెప్పేసి ఇచ్చారు. సో అనుమతితో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్కి లేఖ అని చెప్పేసి ఇచ్చారు. సో కొత్త కోర్స్ అయితే తీసుకొస్తున్నట్లు, టెక్స్టైల్కి సంబంధించిన కోర్స్ తీసుకొస్తున్నట్లు ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. మన ఛానల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. టెట్ మోడల్ పేపర్స్ కావచ్చు, చాలా తక్కువ ప్రైస్కే మీకు గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో కోర్సు ఫుల్ మీకు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్కి యూజ్ అయ్యేటువంటి వీడియో కోర్స్ అయితే అందుబాటులో ఉంది. 500 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి మీరు వాటిని వినవచ్చు. కరెంట్ అఫైర్స్ ఈ మంత్ వరకు 4 months PDF అందుబాటులో ఉంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నా. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా రాబోయేటువంటి నోటిఫికేషన్ యూజ్ అయ్యేటువంటి సమాచారం దానిలో మేము పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.